నమస్తే, నేను నవీన్. ఇవాల్టి నేషన్ విత్ నవీన్కి స్వాగతం. భారతదేశ పరిపాలనా వ్యవస్థలో రాజకీయ నాయకులు మరియు అధికారులు అనే రెండు చక్రాలు ఉంటాయి. ఈ రెండు సరిగా పనిచేస్తేనే ప్రభుత్వం సరిగా నడుస్తుంది. కానీ గత కొన్ని ఏళ్ల నుండి ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. అధికార వ్యవస్థ క్రమంగా రాజకీయ వ్యవస్థపై ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ అంశాన్ని కొంచెం ఒకసారి మనం లోతుగా విశ్లేషిద్దాం. ఒకప్పుడు అధికారుల వ్యవస్థ ఎందుకు బలంగా ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? ప్రత్యేకంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వ్యవస్థను స్వతంత్ర పరిపాలన కోసం రూపొందించారు. బ్రిటిష్ కాలంలో కూడా ఐసిఎస్ అధికారులు చాలా శక్తివంతంగా ఉండేటువంటి వారు. స్వతంత్రం తర్వాత ఐఏఎస్ వ్యవస్థ అదేవిధంగా కొనసాగింది. ఒకప్పుడు జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మొత్తం పరిపాలన, మంత్రి కూడా అధికారిని గౌరవించేటువంటి వారు. ఫైల్ చట్టానికి విరుద్ధంగా ఉంటే సైన్ చేయకుండా తిరస్కరించేటువంటి అధికారులు ఉండేవారు. ట్రాన్స్ఫర్లు అంత సులభంగా ఉండేది కాదు. అధికారులకు వ్యవస్థ రక్షణ కూడా ఉండేది. అందుకే ఒకప్పుడు కలెక్టర్ ఇస్ ది గవర్నమెంట్ ఇన్ ది డిస్టిక్ అనే మాట తరచుగా కూడా వినిపించేది. అసలు ఏం జరుగుతుంది, మార్పు ఎక్కడ మొదలైంది అనే అంశాలపై చూద్దాం ఒకసారి. ముఖ్యంగా 1990 తర్వాత రాజకీయ వ్యవస్థ బలపడింది. ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నాయి. రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి భారీ డబ్బు ఖర్చు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వ్యవస్థపై పూర్తిగా నియంత్రణ కావాలని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ నాయకులు కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ మార్పు మొదలైంది. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పవర్ రాజకీయ నేతల చేతుల మీదకి వెళ్ళింది. పోస్టింగ్స్ రాజకీయ ప్రభావంతో జరుగుతున్నాయి. కాంట్రాక్టులు రాజకీయ సిఫార్సులతో జరుగుతున్నాయి. పోలీస్ వ్యవస్థ రాజకీయ నియంత్రణతో జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ రాజకీయ జోక్యంతో కొనసాగుతున్నాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్ పాలిటిక్స్ కంట్రోల్లోకి వెళ్ళిందనేది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫర్ రాజకీయాలు అసలు వ్యవస్థను మార్చిన కొన్ని అంశాలను కూడా చూద్దాము. చాలామంది మాజీ అధికారులు ఒక మాట కూడా చెప్తారు, ట్రాన్స్ఫర్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఇన్ ది ఇండియన్ పాలిటిక్స్. చాలా పెద్ద మాట. ఒక అధికారి నిజాయితీగా పనిచేస్తే ట్రాన్స్ఫర్, మాట వినకపోతే ట్రాన్స్ఫర్, కాంట్రాక్ట్ను ఇబ్బంది పెడితే ట్రాన్స్ఫర్, స్థానిక నేతలకు సహకరించకపోతే ట్రాన్స్ఫర్. ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా ఘటనలు కూడా జరిగాయి. దీంతో చాలామంది అధికారులు ఒక నిర్ణయం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సిస్టమ్ మార్చలేము, మనం అడ్జస్ట్ అవుదాం అనే నిర్ణయం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడే పరిపాలన బలహీనత మొదలవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎవరు బలంగా ఉన్నారో ఒకసారి ఆ అంశంపై కూడా విశ్లేషించి చూస్తాను. పొలిటికల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ పవర్ కొంత లిమిటెడ్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హానెస్ట్ ఆఫీసర్ కొంత ప్రెజర్కి లోనవుతారు. ఫ్లెక్సిబుల్ ఆఫీసర్ మంచి పొజిషన్ కూడా వెళ్తారు. సిస్టమ్ ఫాలో అయ్యేవాడు కొంత ప్రాబ్లమ్స్ ఎదుగుతూ అవుతాయి. పొలిటికల్ ఫాలో అయ్యేవారికి ప్రమోషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు చాలామంది మాట్లాడే అంశం ఇది. నేను చెప్పేది కాదు, అది అధికారుల మనసులో ఉన్నటువంటి మాట, నేను చెప్పేటువంటి మాట కాదు. అధికారులు రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తే ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్పి చూస్తాను. చట్టం కంటే రాజకీయ నిర్ణయాలు బలంగా ఉంటాయి. అవినీతి పెరుగుతుంది. ప్రభుత్వ పథకాలు సరిగా అమలు కావు. నిజాయితీ అధికారుల వ్యవస్థను వదిలిపెడతారు. ప్రజలకు న్యాయం ఆలస్యం అవుతుంది. పరిపాలన బలహీన పడుతుంది. అంటే చాలా ఒకటి ఉన్నాయి. దేశం బలంగా ఉండాలంటే రాజకీయ నాయకులు మాత్రమే కాదు, పరిపాలనా వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. అసలు సిస్టమ్ ఏ విధంగా ఉండాలి, ఈ అంశంపై కూడా నేను విశ్లేషణ గురించి చెప్తాను. నాయకులు పాలసీ డిసిషన్, అధికారులు ఇండిపెండెంట్ ఇంప్లిమెంటేషన్, పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇండిపెండెంట్, ట్రాన్స్ఫర్ రాజకీయ ఆధీనంలో ఉండకూడదు, అడ్మినిస్ట్రేషన్ రాజకీయాలకు పనిచేయకూడదు, ప్రభుత్వానికి పనిచేయాలి. చివరిగా ఒక మాట చెప్తా, రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తారు పోతారు, కానీ వ్యవస్థ మాత్రం కొనసాగాలి. వ్యవస్థ బలంగా ఉండాలి అంటే అధికారులు స్వతంత్రంగా పనిచేయాలి. అధికారులు రాజకీయ ఒత్తిడిలో పనిచేయడం ప్రారంభమైతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అక్కడి నుంచే
ఈ విధంగా మొదలవుతుంది కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.